వినాల కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారు. మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అనేది కూడా తేలిపోయింది. అట్లాగే అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు కూడా వాస్తవమైన పరిస్థితి గుర్తించాలి. అంటే మేనిఫెస్టో చేయడం అంటే ఏంటంటే మా ప్రభుత్వము మీకు ఇన్ని ఇవ్వదలుచుకున్నది అంటే మీలేగా అసలు ఇవన్నీ పక్కకు పెట్టి కొసరివి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను భ్రమలో పెట్టేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. జాబు క్యాలెండర్ ప్రకటించినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశ చరిత్రలో అది తెలంగాణ ప్రభుత్వం. వచ్చిన 6 నెలల లోపల ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగినాయి. ఇలా ఇప్పటికీ 58,000 ఉద్యోగాలు ఇవ్వగలిగినటువంటి ఇవాళ ప్రభుత్వం ఏదైనా ఉంది దేశంలో అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 20,000 కోట్లకు పైగా రైతు రుణమాఫీ చేయగలిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెందింది. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు అంటే స్వేచ్ఛగా తమ ఆధార్ కార్డులను పెట్టుకుని గుర్తింపు కార్డులతోని బస్సులలో ప్రయాణం చేయగలుగుతున్నంటే అది కాంగ్రెస్ యొక్క ఘనత. ఇలా మీరు ఏదో రాసిరు కానీ స్కూటీలు ఇవ్వలేదని బంగారం ఇవ్వలేదని లేదంటే 400 హామీలు ఇంకేమో నేనేమంటానంటే హామీలు మొదలుపెట్టారు. హామీలు నెరవేర్చినటువంటి ఏకైక రాష్ట్రం అని చెప్తా ఉన్నా. ఇంకోటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వృద్ధాప్య పెన్షన్లు పెంచలేదు. 100% వృద్ధాప్య కేసీఆర్ ఇచ్చినటువంటి వృద్ధాప్య పెన్షన్లు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇలా మనకు అప్పులు ఉన్నాయి, దాంతోపాటు రుణమాఫీ జరిగింది. రుణమాఫీ జరిగిన తర్వాత మళ్ళీ రుణమాఫీ కాదు కదా, ఈ సంవత్సరం రుణమాఫీ చేసినాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వృద్ధాప్య పెన్షన్లు పెంచుకుంటాం, మళ్ళీ వచ్చే సంవత్సరం వృద్ధాప్య పెన్షన్లు పెంచుకుంటాం. కానీ వచ్చిన ఎంబడే వీళ్ళు 10 ఏళ్ళల్లో చేసినటువంటి దోపిడీ 10 ఏళ్ళలో కాస్తో కూస్తో వృద్ధాప్య పెన్షన్లు రుణమాఫీ చేశారు. రుణమాఫీ కాదు, రైతు బంధు పేరు చెప్పి 10 ఏళ్ళల్లో చేసింది ఇలా 10 నెలలతోనూ పోల్చుకుంటా ఉన్నారు. కరెక్ట్ కాదు. నేను చెప్తా ఉన్నా భారతదేశ చరిత్రలోనే ఇలా తక్కువ కాలంలో ఎక్కువ పథకాలను అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అది కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగింది. ఇది ఖచ్చితంగా దేశ స్థాయిలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో తీసుకున్న ప్రతి నిర్ణయానికి ఢిల్లీలో చెమటలు పడతా ఉన్నాయి. అత్యంత కఠోరంగా ఉండేటువంటి నరేంద్ర మోడీ కులగణన చెయ్యను అంటే చేయను అన్నాడు. ఇలా తెలంగాణ రాష్ట్రం దెబ్బకు ఇలా రాహుల్ గాంధీ నరేంద్ర మోడీని మెడలో వంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా ఏది తీసుకున్నా ఇలా భారతదేశంలో ఏ పని చేసినా తెలంగాణ రాష్ట్రంను చూసి మీరు చెయ్యండి అన్నటువంటి స్థాయికి వచ్చింది. ఆ ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవడానికి స్థాయికి వచ్చింది తప్ప మీరు నేనేమంటానంటే మీకు పలుకుబడి ఉంది. 10 ఏళ్లలో ఆంధ్రలో నిలగొట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితికి సంబంధించింది అంటే భారత రాష్ట్ర సమితికి సంబంధించిన పార్టీలో ఉన్నటువంటి చేదిరిలను పేరొందిన వాళ్ళు అందరూ యథేచ్ఛగా అందినంత దోచుకున్నటువంటి వీళ్ళు గతాన్ని మరిచారు. నైటు తెల్లందాకా పొద్దుందాకా నిద్రపోని రాత్రులు గడుపుతూ ఇలా భూములు సెరబట్టారు, ప్లాట్లు సెరబట్టారు. ఇలా వ్యవస్థలు మొత్తం నాశనం చేసినటువంటి వీళ్ళు గతం మనిషి ఇలా నిన్నొచ్చినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా ఉంచడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మీరు ఎన్ని అవాక్కులు వేలినా, ఎన్ని చవాక్కులు వేలినా, ఎన్ని మీడియా ఛానళ్ళు పెట్టినా అవే మీడియా ఛానళ్ళు మిమ్మల్ని పొందబెడతాయి తప్ప ఇంకోటి కాదు. వాస్తవమైన పరిస్థితి మనం మాట్లాడాలి. మీరు చేయగలరా? మీరు మాట్లాడుతారు కదా. ఇలా కేసీఆర్ మీటింగ్లో ఏమన్నాడంటే మహిళలకు ఉచిత బస్సు కొట్టుకుంటారు, తిట్టుకుంటారు అని చెప్పిండు. మీకు దమ్ముంటే మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉచిత బస్సు అనేది ఎత్తివేస్తాం, రైతు రుణమాఫీ చెయ్యము, మేము ఉద్యోగాలు ఇవ్వము, జాబ్ క్యాలెండర్ ఎత్తివేస్తాము, 500లకు సిలిండర్ ఇవ్వము, ఉచిత విద్యుత్ ఇవ్వము అంటే రేవంత్ రెడ్డి చేసే పనులు మంచివి కావు కదా. మీరు చేయండి. ఏది చేయలేదు రేవంత్ రెడ్డి. మీరు 10 ఏళ్లలో చేసి పోటుగాళ్ళు అనుకుంటారు. 10 నెలల జరిగిన within 10 months implemented by this government. కాబట్టి గుర్తుంచుకోవాలి. మీరేమో చేసినట్టు మీరు కలలు కంటా ఉన్నారు, మీరు దొరికిపోతారని చెప్తా ఉన్నా.